క్యాంపింగ్ వీడియో అయితే వేసుకున్నాం గైస్. తీ ముబ్బై పెట్టి చాలా లేట్ అయిపోయి రోజు. కాలుతా ఉంది పొడలే కదా, పొడితే గోయింది అయిపోద్ది, భయములే ఏమిలే మనకి. హలో గైస్, ఈరోజు వచ్చేసి మనం అయితే క్యాంపింగ్ వీడియోకి అయితే వచ్చేసి మా లొకేషన్ వచ్చి ఇదే గైస్. చూడండి, అంత చుట్టూ చెట్లు గుట్లు తప్పితే ఇంకేం లేదు, ఉత్తి చెట్లే ఉన్నాయి. ఇదే ఈరోజు వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఇక్కడే. స్కై అయితే చూడండి ఇప్పుడు మునుగుతూ ఉంది, సూర్యుడు అయితే లేదు మునిగిపోయాడు. అక్కడ వచ్చేసి ఈరోజు అయితే మనం అయితే ఇక్కడే అయితే క్యాంపింగ్ వీడియో అయితే చేస్తాం. నా జతకైతే ఇంకొకటి అయితే వస్తాడు. ఇప్పుడు అయితే మనం వచ్చేసి కెట్లు కానీ అయితే రెడీ చేసుకున్నాం. కెట్లు ఇప్పుడు అయితే మనం అయితే రాళ్ళని అయితే పెట్టుకున్నాం గైస్. దీనికి వచ్చేసి వంట చేసుకోవడానికి అయితే పొయ్యికి అయితే మనం అయితే రాయి అయితే అక్కడ అయితే ఉంది, దాని అయితే ఇప్పుడు అయితే ఎత్తుకుంటున్నాము. ఇది అయితే ఉంది, దీని అయితే ఇప్పుడు అయితే ఎత్తుకుపోదాము. ఇప్పుడైతే మనం అయితే పొయ్యికి అయితే రెడీ చేసుకుంటాము. 3 పక్కల 3 రాళ్ళు అయితే పెట్టేసాం ఇప్పుడైతే దాని సెంటర్లో అయితే లోడుకుంటా. ఎందుకంటే నిప్పులు కానీ అంతా ఒగేత అయితే పొడేయడానికి అయితే మనకైతే బాగుంటుంది. అప్పుడు వచ్చేసి హీట్ అయితే బాగా జనరేట్ అవుతుంది, అందువల్ల బాగా అయితే కాకుండా. అందుకే నేనైతే నీట్గా అయితే లోడుతూ ఉన్నా సెంటర్లో. పొయ్యి అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయింది. దీనికి కొన్ని కెట్లు అయితే రెడీ చేసుకున్నాను. ఇక్కడే ఏమన్నా పక్కల ఏమన్నా ఎదుక్కోనాలి, ఈ మొబ్బులు అయితే కనిపించదు. కాకపోతే ఈ టార్చ్ అయితే ఉంది, ఆ టార్చ్ని యూస్ చేసుకుని అయితే మేమైతే కెట్లు అయితే ఎదుక్కోనాల. క్యాంపింగ్కి అయితే మనకైతే ఇవి అయితే మసాలాలు, ఇది హోమ్ మేడ్ మసాలా, ఎర్రగడ్డలు, తర్వాత ఆమ్లెట్ కాదు ఎగ్ రైస్కి అయితే మనకైతే కోడిగుడ్లు, దానికైతే గరం మసాలా, చికెన్ మసాలా, పెప్పరు, ఇవంతా అయితే ఈరోజు అయితే నేను అయితే చేస్తాం. ఎర్రగడ్డలు అయితే నేనైతే పొట్టలు పిచ్చుకొనేసి సన్నగా అయితే తిరుక్కుంటున్నామమ్మ. వీడియోని అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఎంకరేజ్ చేయండి మా లాంటి వీడియోస్కి అయితే. వీడియో అనేది అయితే చాలా లేట్గా అయితే వస్తుందమ్మ, ఎందుకంటే నాకైతే ఇంట్రెస్ట్ లేదు వీడియో చేయడానికి. ఒంటరిగా అవుట్ సైడ్ వెళ్ళి చేయాలంటే చాలా భయం అయితే అవుతుంది. ఎవరన్నా వచ్చి ఏమన్నా చేయొచ్చు కదా, అందువల్ల వచ్చేసి నేనైతే చేయటం లేదు. మీరు వచ్చి సపోర్ట్గానే ఇస్తాము అని వీడియో కానీ బాగా అయితే చూస్తే కానీ నేనైతే ఖచ్చితంగా అయితే చేస్తామమ్మ. మన ఛానల్లో అయితే వీడియో అప్లోడ్ చేసి 1 వీక్ 2 వీక్స్ పైన అవుతా ఉంది. ఇది వచ్చేసి సెకండ్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నామమ్మ. కాకపోతే మన ఫోన్లో అయితే క్లారిటీ అయితే వస్తూ ఉండలేదు. వేరే వాళ్ళ వీడియోలు కూడా మేమైతే చూస్తున్నాము, నైట్ క్యాంపింగ్ది, వాళ్ళు బాగా వస్తున్నారు. ఇప్పుడైతే మనం అయితే రైస్ చేస్తున్నాము రైస్. ఇది వచ్చేసి బియ్యం, ఇది వచ్చేసి గిన్నె. ఈ బియ్యం అయితే ఇప్పుడైతే దాంట్లోకి అయితే వేసుకునేద్దాము. ఓపెన్ చేయరా అయితే నీళ్ళు పోసుకొని అక్కడున్న పొయ్యిలోకి మేమైతే ఎత్తి పెట్టుకొని ఇందులోకి అయితే ఆల్రెడీ సాల్ట్ అయితే వేసేసాము. ఇప్పుడైతే దీన్ని అయితే రైస్ని అయితే మేమైతే ఇదైతే వేస్ట్ అయిపోతుంది, అగ్గి వచ్చేసి అందుకు వచ్చేసి పడిపోయినరా ఆ పక్క నుంచి ఇది ఇక్కడ పెట్ట కాలుతుంది అబ్బా. ఈ పక్క కాలుతుందిరా, ఈ పక్క కాలుతుంది, ఆ పక్క కాలుతుంది. ఇడిస్తే పడిపోతుంది. పెద్ద ఎక్కువ కాలుతా ఉంది అది. అట్లే ఉండి ఒక సెకండ్ చెయ్యి అవుతాయి కాలిపోయింది. దానికి అయితే ఇప్పుడు అయితే అడ్జస్ట్మెంట్గా అయితే ఒక రాయి అయితే పెట్టాలా, లేదంటే అది అయితే పడిపోతుంది. ఉంటే కదిలేదు, కదిలిస్తే అయిపోతుంది. హుషారుగా పెట్టు, పొడలే కదా, పొడితే గోయింది అయిపోద్ది, భయములే ఏమిలే మనకి. ఇదైతే రైస్ అయితే అవుతుంది గైస్. ఇది అయిపోయి దాని తర్వాత ఏం చేస్తామో అనేది చూపిస్తా. నిలుసాలేదు ఇంతకు నీళ్ళు అయితే 2 చోట్ల పోసుకొనేస్తాము. తెడిపేసావు తీరా బ్యాష్ గరంచిపోయి సాల్. చూడండి మేము అక్కడైతే ఏమో కుక్కలు అయితే అరుస్తూ ఉంది, ఏమో అరుపులంతా నాకు అయితే వినిపిస్తూ ఉంది. బట్ కూడా తేకుండా అవుతాయి. ఇప్పుడైతే మనం ఈ సెట్లనే గింజ అయితే ఉంచల్లా ఉడక, అందుకు వచ్చేసి నా సెట్టే యూస్ చేసుకొని అయితే గింజ అయితే ఉంచుతా. ఏమవుతుందేమో తెలియదా.
రైస్ అయితే క్లీన్గా అయితే ఉడికింది మా అమ్మ. దీని అంతా చూపిస్తే చూడండి, నీట్గా అయితే వచ్చేసింది. నాకు వచ్చేసి ఇలాగైతే ఉంటే బాగుంటుంది మనకి ఎగ్ రైస్కి అయితే. సరిపోతుంది కొంచెం ఆఫ్ చేస్తున్నా. టెంట్ ముందు అయితే మనం మూతి దూకేసుకున్నాము. తర్వాత వచ్చేసి మన బ్యాగ్లో ఉండే సామాన్లు అంతా దాంట్లోకి అయితే ఎత్తుకొని అయితే చూద్దాం గైస్. చూడండి, ఇందులో అయితే వాటర్ అయితే లేదు, అయిపోయింది, ఖాళీ అయిపోయింది. ఇంకొక వైట్ బాక్స్లో అయితే ఉంది. క్యాంపింగ్కి అయితే మనకు అయితే ఇవి అయితే మసాలాలు, ఇది హోమ్ మేడ్ మసాలా ఎర్రగడ్డలు. తర్వాత ఆమ్లెట్కి అయితే, ఆమ్లెట్ కాదు ఎగ్ రైస్కి అయితే మనకు అయితే కోడిగుడ్లు, దానికి అయితే గరం మసాలా, చికెన్ మసాలా, పెప్పరు, ఇవంతా అయితే ఈరోజు అయితే మేము అయితే చేస్తాం. ఆపేసి అట్లా పోయింది. ఇప్పుడైతే మనం అయితే ఈ మసాలాలు అయితే కోసి పెట్టుకున్నాం రైస్. తర్వాత ఈ ఎగ్స్ అయితే వేసుకుని అయితే మనం అయితే అక్కడ పొయ్యి అంటించాము. రైస్ అయితే రెడీ అయింది. మనం ఎగ్స్ మళ్ళీ బాండ్లీ యూజ్ చేసుకుని అయితే మనం అయితే ఎగ్ రైస్ అయితే చేసుకునేదాము. చేసుకొని మబ్బు అయితే ఎండలుగా అయితే బాగా అయితే కాస్తూ ఉంది. ఊరిడ్చి వచ్చేసి పని లేకుండా నైట్ అయితే ఇలా ప్రశాంతంగా అవుతాయి, అవుట్డోర్లో అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. చూడండి, మేఘం చూస్తే ఎండలుగో అంటే చందమామ ఎంత బాగున్నాడు ఇక్కడ అయితే పొంగుకుంటే సూపర్గా అయితే ఉంటుంది మన క్యాంపింగ్లో అయితే. వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అయితే పొయ్యి అయితే అంటాం గైస్. మనం వచ్చేసి బాండ్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ రన్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ లేదు, అది వేరే ఉంది, ఎడ పెట్టిన ఇదిగో ఇందులో అయితే ఒక సుక్కు ఉంది. మీకు కనిపిస్తుందో లేదు తెలియదు. ఐటమ్ అంతా ఎత్తుకున్నాము. వచ్చేసి బాండ్లు పెట్టుకొని ఇంట్లోకి అయితే కావాల్సిన ఇదంతా వేసుకుంటాము. అటు పెట్టి కింద పెట్టుకో నా వీడియో తీయ. నూనె అయితే ఎక్కడ చాలే గైస్. నూనె లేదని మేము 2 గిటార్లు ఇంకా లేదుగా వాటర్ వేసుకొని అయితే చేస్తాము. కనిపిస్తాం. నూనె లేకుండా ఇది వేస్ట్ అవుతుంది. నూనె నెక్స్ట్ టైం ఒక 1/2 kg ప్యాకెట్ తీసుకున్నాడల్లా ఒక బాటిల్ లాగా సుక్కుండా సుక్కు సరిపోతుందేమో అనుకుని కాలేదే నెక్క. ఆ మసాలా ఇంటివి మసాలా కొన్ని
బ్యాక్ సైడ్ వస్తుంది నేను కాదు. అలానే కదా. కొంచెం వేసుకుని సార్. ఇంత కష్టం వస్తే వదిలేసేసేదే. అన్ను మారాల్సిందే, అన్ను మారాల. ఆడితే పెంట్లు వచ్చేది. సరే మనము అన్నకు వేయాల్సింది, నీవు ఎసురు కాగినాక వేయాల్సింది. ముందుగానే వేస్తాం కదా. గింజలు కల్లేదా? గింజలు కల్లే. పనికి ఎత్తు, సైడ్కి పెట్టా. గడ్డి జల్లేకండి. పడుతుంది, వాన పడుతుంది. వాన వచ్చినట్లుంది. బిన్నెస్ చేసుకుని తినేలా. ఇప్పుడు లేట్ సెంటర్కి వచ్చి
ఫ్రెండ్స్ అయితే అయిపోయింది, వాన వచ్చింది అట్లా ఉంది. దీనికి మనం పెట్టుకొని రాయి వచ్చేసింది.